హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు దివ్య. ఈరోజు వీడియో ఏంటంటే పాలకూర పప్పు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరి పాలకూర పప్పుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. 1 కప్ కందిపప్పు, పాలకూర, ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి పెద్ద పెద్ద పీసెస్గా, 4-5 పచ్చిమిర్చి, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు 2 రెమ్మలు. ముందుగా 1 కప్ కందిపప్పును తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని నీట్గా వాష్ చేసుకుందాం. ఈ కందిపప్పులోకి కొన్ని వాటర్ పోసి నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కప్ కందిపప్పుకి నేను 3 కప్స్ వాటర్ పోసాను. ఒక 10 మినిట్స్ నానపెట్టుకుందాను ఇలా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇందాక నానబెట్టుకున్న కందిపప్పుని అందులోనే సాల్ట్, ఆయిల్ లైట్గా, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు. ఇందులోనే పప్పు బాయిల్ చేసుకునేటప్పుడు ఇందులో 4-5 వెల్లుల్లి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ బాయిల్ చేయాలి. తర్వాత మనం ఇందులోకి పాలకూర యాడ్ చేద్దాం. ఇలా 5 మినిట్స్ మనం బాయిల్ చేసుకున్నాక ఇందులోకి పాలకూరను యాడ్ చేద్దాం. ఇలా పాలకూరను అయితే నేను యాడ్ చేశాను. ఇప్పుడు మూత పెట్టుకొని 10 మినిట్స్ ఇలాగే ఉంచుదాం. బాయిల్ అవుతున్న పప్పులోకి మనము ఈ ఆనియన్స్ని కూడా వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే, ఆనియన్ కూడా వేద్దాం. ఇలా ఆనియన్ వేస్తే ఇంకొక కొత్త రకమైన రుచి అనేది కూడా యాడ్ అవుతుంది, బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎప్పుడైనా ట్రై చేయకపోతే. ఇలా కొంచెం మెత్తగా కుక్ అవ్వాలి, ఒక 80% వరకు కుక్ అవ్వాలి మనకి పప్పు. మంచిగా కుక్ అవుతుంది. చూద్దామా ఒకసారి పప్పు ఎంతవరకు ఉడికిందో. ఇంకొద్దిగా ఉడకాలి. ఇలా పప్పు కొంచెం మెత్తగా ఉడికింది అనుకోండి, చాలు. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం పప్పుని. ముందుగా ఆయిల్ 5 స్పూన్స్. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. అలాగే ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ కరివేపాకు, పుదీనా, పసుపు. ఇప్పుడు ఈ పప్పులోకి మనం పెట్టుకున్న తాలింపును యాడ్ చేద్దాం. అంతే, టేస్టీగా ఉంటే పప్పు రెడీ, పాలకూర పప్పు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.